మీ బిజినెస్ ని డెవలప్ చేసుకోవాలని అనుకుంటున్నారా? అయితే వెంటనే మీ పబ్లిక్ కోట్ న్యూస్ ద్వారా వీడియో యాడ్స్ ద్వారా మీ యాడ్స్ ని పబ్లిష్ చేసుకుని మీ పరపతిని పెంచుకోండి. సంప్రదించవలసిన ఫోన్ నంబర్ 7729969299. సాంకేతిక రంగం రోజు రోజుకు కొత్త పుంతలు తొక్కుతోంది. సరికొత్త ఆవిష్కరణలు అందుబాటులోకి వస్తున్నాయి. ఈ క్రమంలో బ్యాంకింగ్ రంగం కూడా వాటిని అందిపుచ్చుకుంటుంది. సెప్టెంబర్ ప్రారంభంలో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కొత్త సదుపాయాన్ని ప్రకటించింది. దీని ద్వారా ఏటీఎంలలో నగదు డిపాజిట్ చేసే సౌకర్యం యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్ఫేస్ ద్వారా అందుబాటులో ఉంటుంది. ఈ కొత్త ఫీచర్ యూపీఐ ఇంటర్ ఆపరబుల్ క్యాష్ డిపాజిట్ ని సెంట్రల్ బ్యాంక్ డిప్యూటీ గవర్నర్ టి రవిశంకర్ ఆవిష్కరించారు. కాగా కొన్ని నిర్దిష్ట బ్యాంకులు ఏటీఎంలలో నగదు డిపాజిట్ పరిమితిని మార్చాయి. ఈ బ్యాంకు ఖాతా పాన్ కార్డుకి లింక్ చేయకపోతే ఈ పరిమితి భిన్నంగా ఉంటుంది. ఆటోమేటెడ్ డిపాజిట్ కమ్ విత్డ్రాల్ మెషిన్ అనేది ఒక రకమైన ఏటీఎం లాంటి మెషిన్. దీని ద్వారా కస్టమర్లు సంబంధిత బ్యాంక్ బ్రాంచ్కి వెళ్లకుండానే ఖాతాలో తమ డబ్బును జమ చేయొచ్చు. పంజాబ్ నేషనల్ బ్యాంక్ కస్టమర్లు ఆటోమేటెడ్ డిపాజిట్ కమ్ విత్డ్రాయల్ మెషిన్ ద్వారా గరిష్టంగా ₹1,00,000 లేదంటే మొత్తం 200 నోట్లను ఒక రోజులో డిపాజిట్ చేయొచ్చు. ఖాతాదారుడు తన ఖాతాకు పాన్ లింక్ చేసి ఉంటే ₹1,00,000 డిపాజిట్ చేయొచ్చు. అయితే పాన్ లింక్ లేని ఖాతాదారులు 49,000 మాత్రమే డిపాజిట్ చేసుకునే వీలు కలుగుతుంది. యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఖాతాదారులు ఏడీడబ్ల్యూఎం మెషిన్ ద్వారా ఒక రోజులో గరిష్టంగా 200 నోట్లను డిపాజిట్ చేయవచ్చు. మీ బ్యాంక్ ఖాతా పాన్ కార్డుతో లింక్ చేయకపోతే 49,999 నగదు రూపంలో డిపాజిట్ చేయవచ్చు. అయితే పాన్ కార్డు లింక్ చేస్తే అదనంగా ₹1,00,000 డిపాజిట్ చేయడానికి అనుమతి ఉంటుంది. మరోవైపు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఖాతాదారులు కార్డ్లెస్ సౌకర్యం ద్వారా ఏటీఎం మెషిన్ ద్వారా ఒక రోజులో ₹49,900 డిపాజిట్ చేయొచ్చు. అయితే డెబిట్ కార్డు ద్వారా 2 లక్షల వరకు డిపాజిట్ చేయొచ్చు. ఇది కాకుండా పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్, ఆర్డీ, లోన్ ఖాతాలలో కూడా నగదు జమ చేయవచ్చు. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా రోజుకు 200 నోట్లను డిపాజిట్ చేయడానికి అనుమతిస్తుంది. ఆటోమేటెడ్ డిపాజిట్ ఉపసంహరణ యంత్రం అంటే ఏడీడబ్ల్యూఎం ద్వారా కస్టమర్లు 100, 200, 500 లేదా 2,000 నోట్లను మాత్రమే డిపాజిట్ చేయొచ్చు. సవరించిన మార్పులకు అనుగుణంగా వినియోగదారులు నగదు లావాదేవీలను చేసుకోవచ్చు.